మనం సీట్ల ఇంటేక్ గురించి మాట్లాడుకోవాలంటే టోటల్ సీట్స్ వచ్చేసి 100 సీట్లు కదా. ఇందులో 85% అనేది స్టేట్ కోటా, రిమైనింగ్ 15% అనేది ఆల్ ఇండియా కోటా. మనకి కరీంనగర్ కోటా వచ్చేసి కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వాళ్ళు ఫిల్ చేస్తారని చెప్పాను కదా. ఆల్ ఇండియా కోటా వచ్చేసి ఎంసీసీ కౌన్సిలింగ్ ద్వారా అయితే ఫిల్ అవుతాయండి. మీ అందరికీ తెలుసు ఎంబీబీఎస్ వచ్చేసి 5.5 సంవత్సరాలు చేయాల్సిన ప్రోగ్రామ్. 4.5 సంవత్సరాలు మనం కోర్స్ చదువుతాం, 1 సంవత్సరం అనేది ఇంటర్న్షిప్ చేస్తాం. ఓకే, సో ఇది సీట్ల యొక్క క్లాసిఫికేషన్. ఇక రిమైనింగ్ డీటెయిల్స్ చూద్దాం, ఫీజెస్ ఎలా ఉంటాయి చూద్దాం. ఓకే, మనకి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కరీంనగర్లో చదువుకోవాలి అంటే ఫీజెస్ ఎలా అవుతాయి అంటే మనకి ఫీజెస్ మోస్ట్లీ ఎక్కువ ట్యూషన్ ఫీజే మాట్లాడుకుంటాం. ట్యూషన్ ఫీజు ఎంత అని మాట్లాడుకుంటాం. ఇతర ఫీజెస్ కూడా ఉంటాయి కదా, అవి కూడా మాట్లాడుకుందాం. ట్యూషన్ ఫీజు వచ్చేసి 10,000, సిడిఎస్ ఫీజు వచ్చేసి 5,000, ఈ లైబ్రరీ ఫీజు వచ్చేసి 2,000, ఇక సెంట్రల్ స్టోర్ ఫీజు వచ్చేసి 2,000, లైబ్రరీ ఫీజు 2,000, కాషన్ డిపాజిట్ 3,000, అకాడమిక్ డెవలప్మెంట్ ఫండ్ 3,000, ఎస్సీ ఎస్టీ విద్యార్థులకైతే 1,000 రూపాయలు, నాన్ గవర్నమెంట్ ఫండ్ వచ్చేసి 2,000. మనకి ఓసీ కానీ బీసీ కానీ క్యాస్ట్కి చెందిన విద్యార్థి ఎంబీబీఎస్ చదవాలంటే మొదటి సంవత్సరం అయ్యే ఖర్చు 29,000 రూపాయలు. అదే ఎస్సీ ఎస్టీ విద్యార్థికి అయితే 27,000 రూపాయలు అవుతుందండి. మనకి లైబ్రరీ ఫీజెస్ అండ్ ట్యూషన్ ఫీజెస్ వచ్చేసి ప్రతి సంవత్సరం పే చేయాలి. రిమైనింగ్ ఫీజెస్ వచ్చేసి అడ్మిషన్ తీసుకుంటున్న టైంలో పే చేస్తే సరిపోతాయి. ఓకే.